మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజస్థాన్ మహా పంచాయత్లో ప్రధానిపై రాహుల్ విమర్శలు చైనాను అడ్డుకోలేని ప్రధాని రైతులను బెదిరిస్తున్నారని ఎద్దేవా సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపన పార్టీ సభ్యత్వ నమోదుపై సూచనలు తెలంగాణలో రాక్షస పాలన సాగుతోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శ వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విరివిగా సభ్యత్వ నమోదు చేపట్టాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి విజయనగరం జిల్లాలో ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి భారీ బందోబస్తు చేస్తామన్న జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ డీటెయిల్స్ చూస్తే సరిహద్దులో చైనాను నిలువరించలేకపోతున్న ప్రధాని నరేంద్ర మోదీ రైతుల్ని మాత్రం బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు 3 కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా స్నేహితులకు మార్గం సుగమం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రాజస్థాన్ పర్యటనలో భాగంగా హనుమాన్గఢ్ శ్రీగంగానగర్ జిల్లాల్లో రైతుల మహా పంచాయత్లను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు కేంద్ర కొత్త చట్టాలు 40% మంది భారతీయులపై ప్రభావం చూపించబోతున్నాయి పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ అమలు తర్వాత ప్రజల పాలిట మరో విఘాతం వ్యవసాయ చట్టాలు నిలవబోతున్నాయని కొత్త చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు बिजनेस है क्योंकि इसी बिजनेस से करोड़ों लोगों को भोजन मिलता है इस देश की जो फूड सिक्योरिटी है इस देश की जो आत्मा है उसकी रक्षा किसान और कृषि का बिजनेस करते हैं आज इस बिजनेस को कोई एक व्यक्ति नहीं चलाता है आज आप इस बिजनेस को देखें तो हिंदुस्तान की 40% जनता इस बिजनेस के भागीदार हैं इस बिजनेस को चलाते हैं 40% मतलब करोड़ों लोग इस धंधे को हिंदुस्तान के लिए चलाते हैं उसमें किसान शामिल हैं मजदूर शामिल हैं छोटे दुकानदार हैं व्यापारी हैं अड़तिया हैं करोड़ों लोग मिलकर इस बिजनेस को चलाते हैं कितने भी अनाज कितना भी फल कितनी भी देर के लिए स्टोर कर सकता है रख सकता है कोई लिमिट नहीं अगर एक व्यक्ति के पास कंपनी हो वो पूरे देश के गन्ने को स्टोरेज में रख सकता है मतलब ये व्यक्ति जो पूरे देश में स्टोरेज कर सकता है वो दाम को कंट्रोल कर पाएगा बात समझिए आज क्या होता है आज अनाज मंडी में बिकता है जमाखोरी कोई नहीं कर सकता कानून के खिलाफ है जैसे ये दूसरा कानून लागू होगा हिंदुस्तान में अनलिमिटेड
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు నగర్లోని నిర్మించిన రైతు వేదిక పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లుపల్లె గ్రామంలో బ్రిడ్జి, వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. గోరెంట్ల గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి కృషి చేసిన గ్రామ సర్పంచ్ ని మంత్రి అభినందించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వివిధ గ్రామాల యువకులకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతు వేదిక అనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రికై. రైతులను సంఘటితం చేయాలి, రైతులందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే విధంగా ఒక వేదిక ఉండాలి. అక్కడ రైతులు ఏ పంట వేస్తే ఏ లాభం ఉన్నది, ఏ రకమైన విత్తనాల వల్ల ఏ రకమైన నష్టం ఉన్నది, వ్యవసాయంలోని ఆలోచనలు ఒకరితోనొకరు పంచుకొని లాభసాటిగా వ్యవసాయం చేసే దిశగా అందరూ కూడా కలిసికట్టుగా సాగాలనే ఒక మంచి ఉదాత్తమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ రైతు వేదికలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకసారి దయచేసి ఇక్కడున్న మా అన్నదమ్ముళ్ళు, ముఖ్యంగా వ్యవసాయంలో నిమగ్నమై పనిచేసే రైతు బిడ్డలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక ముందు మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే ఈరోజు ఎట్లున్నదో ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఇదే రాష్ట్రంలో, ఇదే ప్రాంతంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు కోసం కటకట. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఎరువుల కోసం కొట్లాట, విత్తనాల కోసం తనలాట. ఇది ఆనాటి పరిస్థితి. దాని మీదకి వెళ్ళి రైతులకు రుణభారం, అక్కడ అప్పు తీసుకున్నా, ఇక్కడ అప్పు తీసుకున్నా, ఒకవైపు కరువు, ఇంకోవైపు సరైన టైంకు ఎరువులు రాక, విత్తనాలు రాక, దిగుబడి వస్తే పంటకు ధర రాక, ఒకవైపు ఆగోసా, దానికి తోడుగా ఇంకోవైపు తీసుకున్న రుణభారం. ఇది ఆనాటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో ప్రాజెక్టులే కట్టకుండా గతంలో ఉన్న పాలకులు మనం నిర్లక్ష్యం చేసిన విషయం కూడా మీకు తెలుసు. ఈ అప్పర్ మానేరు ప్రాజెక్టు శాశ్వతంగా జలకళతో నింపడాలి, ఏదో ఒకటి చేసి మానేరు నింపాలి అనే కళ ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ అది కళగానే మిగిలిపోయింది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్, భారతదేశంలో ఎక్కడ లేదు. 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం మొత్తం భారతదేశంలో తెలంగాణ మాత్రమే కాదని ఎవరైనా కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఒకవేళ నేను చెప్పిన తప్పైతే తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచక పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెరాస, కాంగ్రెస్ నేతలు గుర్రంబోడు భూములను ఆక్రమిస్తూ తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించి 3rd డిగ్రీ ఉపయోగించారని ఆరోపించారు. ప్రశాంత ఉద్యోగిగా ఉన్న ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమించారు, ఐపీఎస్ను అవమానించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ప్రభాకర్ రావును తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అదే ఫీజులు వసూలు చేస్తున్నారు, అడ్డగోలుగా కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ వసూలు చేసిన ఫీజులను కనీసం సిబ్బంది చెల్లిస్తున్నారు అంటే చెల్లిస్తలేరు. ఎవరు అడిగితే వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రం అడుగుతుంటే ముఖ్యమంత్రి స్పందించాడు, విద్యాశాఖ మంత్రి ఓడి తొలగించారు. అన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనక కమిటీలకు హద్దు లేదు, సమీక్షకి హద్దు లేదు. కమిటీలు కేవలం కాలయాపరణ మాత్రం కమిటీలు. ఎన్ని కమిటీలు సక్సెస్ అయినాయి? ఏమయ్యాయి మరి కమిటీలు? ఏమైనా ఇప్పుడు లాక్డౌన్ ఉంది, ముఖ్యంగా కిరాయి కట్టకుండ్రి, కరెంటు బిల్లు కట్టకుండ్రి,
ఫీజులు వసూలు చేయకూరి ఏమేమి మరి అలా ఒక ప్రైవేట్ లెక్చరర్ పేద లెక్చరర్ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు 40 మందికి పైగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు 6 అనారోగ్యం చనిపోయారు మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు ఇది అర్థం కేంద్రం కేంద్రం అనేసాక నువ్వు వీకేది ఎందుకు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి రావే ప్రతిపద దాటి రావే నిన్న వే మళ్ళీ నిన్న నాగార్జున సారువే ఏదో ఏతులో ఇంకి ఎక్కెక్కి పడగనట కోతల పోసియాడు కోసుకుంటానట ఇది నా పరిస్థితి నేట కోసుకుంటాడట ఎన్నిసార్లు కోసుకుంటాను నువ్వు మంచిగా ఉండే కోసుకుంటా అంటే అలా కోసుకుంటా ఓట్లే అడిగా మొత్తం లిస్టుతో 100 సార్లు ఓట్లు అడిగా అని చెప్పి సిగ్గుండాలి కొంచెం ఓట్లు అడిగా అని చెప్పి అరే నోరు చేస్తారే పబ్లిక్ మీటింగ్ ఉన్నాం మనం గిన్నె రాష్ట్ర ముఖ్యమంత్రిని నన్ను అబ్జర్వ్ చేస్తారు ప్రజలు నన్ను గుర్తిస్తారు గమనిస్తారు ఈ అబద్ధాలు ఆడి ఆడి ఇంకా ఆడుతుంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ఇప్పటికే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది నాకు నా పదవి స్టార్ట్ అయింది అయినా గుర్తిస్తే మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు మహిళ ఆడితే మహిళ కుక్కలట నువ్వు కాపల కుక్క అన్నా కూడా నేను కోట్లేసి గెలిపించి ప్రజలు కాపల కుక్క అన్నా కూడా నీ కోట్లేసారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అరే కుక్క కూడా విశ్వాసం లేకపోయా అని చెప్పి చూస్తున్నారు కాపల కుక్క ఏడవైంది నీకోసం ప్రజలు వెతున్నారు కాపల కుక్క ఫామ్ హౌస్ ఉన్నారు ప్రగతి భవన్ ఉన్నారు వనపర్తి జిల్లా నాగవరం పట్టణంలోని శ్రీనివాస పద్మావతి గార్డెన్ లో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పటాభద్రుల శాసనమండలి ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యాచరణ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలపై మంత్రి వివరించారు ప్రభుత్వ పథకాలు వాటి లబ్ధి గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి విరివిగా సభ్యత్వ నమోదు చేపట్టాలని మంత్రి సూచించారు ఈ సమావేశంలో తెరాస సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు దురదృష్టవశాత్తు మరణించినటువంటి రైతులకు వాళ్ళ కుటుంబాలకు 250 మంది ఈ రైతు బీమా మనం 2018లో మొదలుపెట్టిన తర్వాత అందించినటువంటిది మన నియోజకవర్గంలో 250 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 12,500 కోట్లు ఒకటే పేదలకు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ మన ఒక్క నియోజకవర్గంలోనే 35,122 మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఈ 2 ఏళ్ల పోయిన నేను ప్రాణి బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పించినాయి కాక ఈ 2 ఏళ్లలోనే ఇప్పటిదాకా ఇప్పించినాయి అలా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు కాక నిన్నటి వరకు 3,350 మందికి ఇప్పించినాం 2 ఏళ్లలోనే 20 ఏళ్లలో కూడా ఓడిపోయారు ఇవి కాక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్లు సర్కార్ తరఫున కాంప్లైనటువంటి వాళ్ళు 14,000 మంది ఉన్నారు 14,094 మంది ఉన్నారు ఇవన్నీ గతంలో లేనివి వాళ్ళెన్నడూ ఊహించనివి ఇట్లా ఉంటాయని కూడా ఎవరి ఊహకందరివి ఇన్ని లబ్ధి పొందినటువంటి ప్రజలు ఉట్టిగానే కేసీఆర్ మర్చిపోయి టీఆర్ఎస్ మర్చిపోయి ఇంకోటి పట్ల అభిమానం చూపుతారనేటువంటి అవివేకం మనకు ఉండవద్దు మొట్టమొదటి చెప్పాల్సిన విషయం మనం దానికెళ్ళి బయట విజయనగరం జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ప్రభావం ఉండే ప్రాంతాల్లోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ లో కూడా ఎన్నికలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం వరకే పోలింగ్ ఉంటుందని తెలిపారు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు అందరికీ నమస్కారాలు మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా మన జిల్లాలో 3 దఫాలుగా ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 తేదీలను ఖరారు చేయడం జరిగింది. అందులో ఫేజ్ 1కి సంబంధించినవి పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని
15 మండలాల పరిధిలోని పంచాయతీలని మనము మొదటి రౌండ్లో ఎలక్షన్స్ రేపటి రోజున కంటెస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క పోలింగ్ రేపు జరగబోతున్నది. ఈ మొదటి దఫాలో కొమరాడ మండలంలోని నిమ్మలపాడు గ్రామ పంచాయతీలో హైకోర్టు ఉత్తర్వుల మేరకి అక్కడ ఎన్నిక వాయిదా వేయడం జరిగింది. పార్వతీపురం డివిజన్లో 415 గ్రామ పంచాయతీలు ఉంటే 414 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో 6,19,834 మంది ఓటర్లు పాల్గొంటున్నారు జరిగింది. ఇవి కాకుండా మనకు ఒక 2,000 వరకు మనకు థర్మల్ స్కానర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్కి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఫేస్ ఏపీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. చివరి రోజు పంచాయతీ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, వైసీపీ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిత్తూరు హారిక నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి అనంతరం నామినేషన్ పత్రాలను అందించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. హోంమంత్రి మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బ్రాడిపేటలోని తన నివాసంలో వారికి మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మెరిగల శాంతకుమారి, వైస్ ప్రెసిడెంట్ పెద్ది పూర్ణయ్య, మెరిగల మోహన్ రావు, ఇతర నాయకులు హోంమంత్రి సుచరితని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్లు మెరిగల మోహన్ రావు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమైక్యంగా కృషి చేస్తామని మెరిగల మోహన్ రావు స్పష్టం చేశారు. చైతన్యపురిలో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ఆధ్వర్యంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఓ పేద సీఏ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం చార్టర్ మెంబర్స్ మిరిదొడ్డి శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థి హరినాథ్ కి పై చదువుల కోసం చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ కాచం డాక్టర్ సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, చార్టర్ సభ్యులు జూలూరు రఘు, కె సునీల్ కుమార్ పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఫేజ్ 2 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రామచంద్రపురం, రాయవరం, మండపేట పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి పంపిణీని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ముగించి రాత్రి 10 గంటలకు ఫలితాలు వెల్లడించే విధంగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ లో ఏమైనా పొరపాట్లు జరిగితే తప్ప రీకౌంటింగ్ కు అవకాశం లేదని కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అవబోతుంది రేపు. దీనికి సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా సెకండ్ ఫేజ్కు సంబంధించిన రెవెన్యూ డివిజన్స్ అంటే రాజమహేంద్రవరము, అదేవిధంగా రామచంద్రాపురం డివిజన్స్లో ఉన్నటువంటి 14 మండలాల్లో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. 247 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 2806 వార్డులకు ఈ ఎలక్షన్స్ మనం చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 10,000 మంది సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు. మనము ఈ కౌంటింగ్ ప్రాసెస్ కూడా తప్పకుండా 10 గంటల లోపలే కంప్లీట్ చేసి అనౌన్స్ చేయాల్సిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే విధమైన అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి రాజమహేంద్రవరము, అదేవిధంగా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్స్కి సంబంధించినటువంటి 14 మండలాల్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్కు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రి 10 గంటల లోపల, రేపు రాత్రి 10 గంటల లోపలగా ఈ కౌంటింగ్ ఇదంతా కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా 10,000 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. 247 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు సంబంధించి, అదేవిధంగా 2806 వార్డుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, ట్రబుల్సమ్ విలేజెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ గ్రామాల్లో మనకు మైక్రో అబ్జర్వర్స్ కానీ, లేకపోతే వీడియోగ్రఫీ ద్వారా కానీ, ఇవన్నీ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా కానీ చేయడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చక్కగా చేశారు. సో అంతా పీస్ఫుల్గానే జరుగుతుందని ఆశ. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ బోధ్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి అరిగల నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరి ఆదేశాలు ఇవ్వడంతో మరి ఈ రోజు మన యొక్క బోధ్ నియోజకవర్గానికి పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచే కాదు, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మరి 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి వారు పాటుపడుతున్న మరి వారు ఇన్ఛార్జీలు చేసిన పెద్దలు, గౌరవనీయులు మరి గంగాధర్ గౌడ్ గారు, మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే మన ఆదిలాబాద్ ముద్దుబిడ్డ, ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, మరి గతం నుంచే టీడీపీ ప్రభుత్వం నుంచి వారు గట్టిగా పని ఇక నా చోట పని లేకపోతే ఎన్ని లేవు దుకాణం, ఒక దుకాణం మేము అప్పచెప్పుకుంటాం ఎవరికైనా. కానీ దానికి భయపడకండి, కష్టపడి పని చేయండి. మళ్ళీ వస్తా. నేను మీ జిల్లాకి ఇన్ఛార్జి, 2 కాన్స్టిట్యూషన్, మళ్ళా ప్రతి మండలాన్ని తిరుగుతాం. నేను ఎమ్మెల్యే గారు తిరిగి సభ్యత్వం అంతా చేశాను. కానీ పెద్దలు 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా మీద మళ్ళీ మండల మీటింగ్స్కి వస్తా. దయచేసి అప్పటి వరకు మీరు శక్తి వంచన లేకుండా.
మల్కాజ్గిరి 140వ డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు చొరబడ్డారు. సర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో చొరబడడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ కేసులో అరెస్టు చేయడానికి వచ్చామని చెబుతూ ఇంట్లోకి చొరబడ్డారని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని, నోటీసులు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ శ్రవణ్ ఇంట్లో లేకపోవడంతో మరో 3 బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు శ్రవణ్ తండ్రి రాంబాబు తెలిపారు. 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతాల్లో 10 మంది మేము పోలీసులు అంటూ సివిల్ డ్రెస్లో వచ్చారు. సివిల్ డ్రెస్లో మెబ్బాయిని పిలవండి అన్నారు. ఏం కావాలి, ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగా. మీరు పిలవండి అన్నాడు. ఎందుకు పిలవాలండి, ఏమైంది, విషయం చెప్పండి, మీరు దేని గురించి వచ్చారు, దేని గురించి తీసుకెళ్తున్నారు, నాకు విషయం తెలియాలి కదా అని అడిగాను. అడిగితే ఇది సూర్యాపేట కేసు, రైట్, మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిన కేసు ఉంది, దొమ్మి కేసు అన్నారు. దానికి ఏమన్నా వాళ్ళు బెయిలబుల్ ఉంటుంది, బెయిలబులా నాన్ బెయిలబులా, మీరు ఏదైనా ఉంటే వారెంట్ చూపించండి, అది మీరు పోలీసులో కాదో నాకు తెలియదు. ఇంత రాత్రిపూట వచ్చేసి ధనాధం తలుపులు బాదుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తుంటే ఇది పద్ధతి కాదు కదా. మొన్న సూర్యాపేటలో జరిగిన దొమ్మి అయితే ఇప్పుడు కూడా మీరు చేసే దొమ్మినే. ఇప్పుడు నేను హార్ట్ పేషెంట్, ఇంట్లో లేడీస్ ఉన్నారు, పెద్ద మనుషులు, మేమిద్దరమే ఉన్నాము. 2 సార్లు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, చూసుకొని వచ్చేస్తున్నారు, చెప్పులు వేసుకొని ఇంటి మొత్తం చూశారు. లొకేషన్ ఇక్కడ లొకేషన్ ఉందంటే ఎక్కడున్నాడో నాకేం తెలుసు. నాకు 2 రోజులు బట్టి నాకు ఇంట్లోంచి రావటాలని, నా ప్రమాణ స్వీకారానికి వచ్చాడు, మళ్ళీ ఎటు వెళ్ళాడో కూడా తెలియదు నాకు విషయము. ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారంగా ఏది జరగాలో అది జరుగుతుంది. చట్టానికి ఎవరైతే వ్యతిరేకులు కాదు. ఒకవేళ ఎక్కడైనా కేసు అయినా కానీ, నాన్ బెయిలబుల్ కేసు అయినా కానీ పద్ధతిగా ఒక వారెంట్ ఇచ్చి తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది తప్ప, దొమ్మి కదా ఇదే కనుక దొమ్మి కేసు వీళ్ళు గుండాలైతే పోలీసులు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పోలీసులు కూడా గుండాలి అని నేనంట. ఇవాళ నా పరిస్థితి ఉందంటే మామూలు సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎట్టుంటుంది, వేరే వాళ్ళు ఇంత భయభ్రాంతులు చేస్తారు. చట్టానికి అతీతులు కాదు ఎవరైనా సరే, చట్ట ప్రకారం కూడా పోలీసులు వ్యవహరించాలి, చట్ట ప్రకారం కూడా మనం వ్యవహరిస్తాం. ఏమన్నా ఇంకా క్రిమినల్ కేసులు ఏమన్నా రేపు మర్డర్లు అటువంటివి చేస్తే ఇంకా మీకు వచ్చి తీసుకెళ్ళవచ్చు. కానీ పొలిటికల్ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్న కేసులోనే, భారతీయ జనతా పార్టీ కేసులోనే అందరూ వెళ్ళారు. దీన్ని అందరికీ తెలిసిన విషయమే. తెలిసినప్పుడు ఇంత దౌర్జన్యంగా వచ్చి తలుపులు పగలగొట్టి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా దేవుడి రూమ్లో కూడా చెప్పులు వేసుకొని రావడం జరిగింది పోలీసు వాళ్ళు. దీని మీద మాత్రం విషయం ఖండించాలి, విచారణ జరిపించాలి. ఏదే మన కార్యకర్తలు ఇంకా ఇక్కడే కాకుండా మా యువమోర్చా కార్యకర్తలు కొంతమంది తీసుకెళ్లారు, నాకు విషయం తెలిసింది, వాళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. ఏదేమైనా మా కార్యకర్తలు ఎక్కడున్నారు, ఎవరు తీసుకెళ్లారు అనేది బహిర్గతం చేయాలి. చట్టపరంగా మేము చేసుకుంటాం. ఏదైనా ఉందంటే బెయిల్ ఉంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజస్థాన్ మహాపంచాయత్లో ప్రధానిపై రాహుల్ విమర్శలు. చైనాను అడ్డుకోలేని ప్రధాని రైతులను బెదిరిస్తున్నారని ఎద్దేవా. సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పార్టీ సభ్యత్వ నమోదుపై సూచనలు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శ. వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. విరివిగా సభ్యత్వ నమోదు చేపట్టాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి. విజయనగరం జిల్లాలో ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి. భారీ బందోబస్తు చేస్తామన్న జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.